కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 486వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి రాజసిక త్యాగాన్ని గురించి, తామసిక త్యాగాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ ఎపిసోడ్లో స్వామి రాజసిక త్యాగాన్ని గురించి చెప్పబోతున్నారు అనమాట. ఎన్నో శ్లోకం? 8వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ అంటున్నారు స్వామి అన్నమాట. పాండునందన, నిన్న ఒక రకమైన త్యాగిని గురించి చెప్పాను కదా, మరి ఈరోజు మరొక రకమైన త్యాగి ఉన్నాడయ్యా. ఇటు వీడు ఏం చేస్తాడంటే క్లేశాన్ని ఓర్చుకోలేడు, కష్టాన్ని క్లేశం అంటే కష్టం అనమాట. శ్రమని, కష్టాన్ని, క్లేశాన్ని ఓర్చుకోలేడు. ఈ కష్టానికి, క్లేశానికి, శ్రమకు పాలుమాలి వీడేం చేస్తాడంటే కర్మలు వదిలి కర్మ సన్యాసం చేస్తున్నాను అంటాడు. బేసికల్గా వీడు ఆ పని చేసేటువంటి కష్టానికి భయపడి పాలుమాలి దాన్ని వదిలేస్తూ ఉన్నాడనమాట. ఇటువంటి వాడు రాజసిక త్యాగి అని అనబడతాడు. నిన్న చెప్పిన వాడు ఎలాగంటే, వాడు ఆ తామసిక త్యాగి శాస్త్ర విధానం తెలియదు, వాడికి శాస్త్రం తెలియదు అన్నమాట. కానీ వీడికి శాస్త్రం బాగా తెలుసు, శాస్త్రం ఏం చెప్తుందో తెలుసు, ఆ కర్మలు, శాస్త్రం చెప్పిన కర్మలు చేయాలి అని కూడా తెలుసు. కానీ మనస్సుకు, ఇంద్రియాలకి వసుడై బద్ధకంతో ఆ కర్తవ్య కర్మలన్నిటినీ కూడా వదిలివేస్తూ ఉంటాడు. ఇటువంటి రాజసిక త్యాగం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అంటే చిత్తశుద్ధిని సంపాదించడంలో కానీ, ఆత్మజ్ఞానం పొందడంలో కానీ, కర్మ బంధ విముక్తికి కానీ, పరమాత్మ ప్రాప్తి అనేటువంటి మోక్షానికి కానీ ఈ త్యాగం ఏ విధంగానూ పనికిరాదు అని అర్థం అన్నమాట. అర్థమైందా? మామూలుగా ఇటువంటి త్యాగం వలన కలగవలసినటువంటి ఫలితాలు వానికి లభించవు. ఎందుకంటే అది పేరుకే త్యాగం కానీ నిజంగా త్యాగం కాదు కాబట్టి. ఒక ఆయన యాత్రకు వెళ్ళాడట. అక్కడ గయాక్షేత్రంలో వెళ్ళాడు. ఆ పిండ ఏవో అక్కడ క్రతువులన్నీ చేస్తున్నాడు, ఆ కర్మక్రియలన్నీ చేస్తున్నాడు. అక్కడ పూజారి, అయ్యా నువ్వు ఏదో ఒక కాయ వదలవయ్యా, ఇష్టమైన కాయ అన్నాడు. ఆలోచించాడు, ఏం వదులుదామని, కుంకుడుకాయ వదులుతా అన్నట్ట. సరే, వెంటనే బ్రాహ్మడు, ఏదో ఫలాన్ని వదలవయ్యా, కాయో పండు అంటాం కదా, ఫలాన్ని వదల, పనసపండు అన్నట్ట. ఆశ్చర్యంగా అలా చూసి, ఏంటయ్యా పనసపండు చాలా మధురంగా ఉంటుంది కదా అదరానికి, ఎందుకు పనసపండును వదులుతానంటున్నావే అన్నట్ట. బాగానే ఉందయ్యా, అదరానికి మధురమే, కానీ డాక్టర్ చెప్పాడు పనసపండు తినొద్దని. ఇలా ఉంటుందన్నమాట రాజసుల త్యాగం అన్నమాట. శివానంద స్వామి అంటారు, ఇప్పుడు హృషికేశ్కి వస్తారు, కాషాయం, అందరూ కాషాయం ధరించేస్తారట వెళ్తానే. ఏంటయ్యా ఎందుకు ఈ కాషాయం ఇలా, నిన్నేమో మామూలుగా కనపడ్డావే, ఇవాళ ఏంటి కాషాయంలో అంటే భోజనం దొరుకుతుందని అంటారనమాట. అంటే వీళ్ళు అప్పటికప్పుడు పని లేక, అసలు చాలామంది ఇలాగే కాదు, మామూలుగా చూస్తుంటాం మనము, ఈ భిక్షగాళ్ళు వీళ్ళు కూడా కాషాయ దుస్తులు వేసుకుని యాచన ఇవి చేయడం కూడా మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ శివానందుల వారు అడిగినటువంటి ఆ యొక్క తాత్కాలిక సన్యాసి ఏం చేస్తాడు, హిమాలయాల నుంచి వస్తానే మళ్ళీ కాషాయం తీసి పారేసి మామూలు బట్టలు వేసుకుంటాడు. ఇట్లాంటి త్యాగాలన్నీ కూడాను రాజసిక త్యాగాలుగా పరిగణింపబడుతూ ఉంటాయి. ఇటువంటి త్యాగాల వలన ఫలితము ఉండదు. ఏదైనా ఒక పని చాలా కష్టంగా ఉందని భావించి కనుక ఆ పనిని త్యజించబడితే అది రాజసిక భావంతో వదిలినట్లే అవుతుంది. ఇటువంటి పని దుఃఖాన్ని అంటే ఎటువంటి పని దుఃఖాన్ని కలగజేస్తుందని అనిపించేటువంటి పని, శరీరానికి శ్రమ కలిగిస్తుందన్నటువంటి పనిని వదిలిపెట్టిన వాళ్ళందరూ కూడాను రాజసిక త్యాగాన్ని చేసినట్టుగా భావించవలసి వస్తుందన్నమాట. అది
త్యాగం ఇచ్చేటువంటి ఫలితాన్నే ఇవ్వదు. నిత్య కర్మలని ఆచరించే చోట ప్రతిరోజు కూడా మామూలుగా నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా విధి విధానాల ప్రకారంలో చేయాలంటే చాలా శ్రమ ఉంటుందన్నమాట, శ్రమ పడవలసి ఉంటుందన్నమాట. ఆ శ్రమ దుఃఖకారకం అనుకొని ఆ శరీరానికి అలసట ఇస్తుందని తలచి వాటిని త్యజించుటయే ఈ రాజస త్యాగము అని స్వామి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇట్టి వానికి మోక్షం ఉండదు సరికదా, ఏ ఫలం కూడా వీటికి కలగదు అని స్వామి గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే మామూలుగా బ్రహ్మముహూర్తాన్ని నిత్యనైమిత్తిక కర్మలు కొంచెం బ్రహ్మముహూర్తాన్ని వేయాలి, చన్నీటి స్నానం చేయాలి, బ్రహ్మచర్యాన్ని శీలించాలి, ఇవన్నీ కూడాను ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటాయి. మరి ఈ కష్టమైనటువంటి వీటిని తప్పించుకోవడానికి వాటన్నిటిని వదిలేశాను అనడము రాజసిక త్యాగం అన్నమాట. మలయాళ స్వాములు అంటారు, ఇటువంటివన్నీ కూడాను ప్రారంభంలో కష్టంగా తోచినా అవే మనకు మెల్లమెల్లగా మహదానందాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ రాజసిక త్యాగంతో ఇటువంటి వదలకూడదు అని మలయాళ స్వామి వారు బోధిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రాజసిక త్యాగి ఏం చేస్తాడు, బద్ధకంతో ఇటువంటి వాటన్నిటినీ కూడాను వదిలిపెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్టివాని యొక్క త్యాగ ఫలితం ఇట్టివాని యొక్క త్యాగానికి ఫలితం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే త్యాగం అంటే ఏం చేయాలంటే సంగత్యాగం అన్నమాట. సంగత్యాగం అంటే ఏంది, ఫలాన్ని వదలడం ముందు, అది చాలా బేసిక్ పాయింట్ అక్కడ అనమాట. కర్మత్యాగం కాదు, ఫల సంగత్యాగం అన్నమాట. ఫలాన్ని, ఆ కర్మ ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని వదలడమే నిజమైనటువంటి త్యాగం అవుతుంది. మరి వీడేమో కర్మల్నే వదిలిపెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రకారం జరిగేటువంటి కర్మలన్నీ రాజసిక త్యాగ కర్మలుగా పేర్కొనబడుతున్నాయి. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రాజసికులు అదేవిధంగా తామసులు వేర్వేరు కారణాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే విద్యుక్త కర్మలను త్యజించేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి తగినటువంటి ఫలితాలను వీళ్ళు పొందలేకున్నారు అని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. రేపటి ఎపిసోడ్లో సాత్విక త్యాగాన్ని గురించి స్వామి ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.